ఎన్నో విషయాలలో ఎన్నో అంశాలలో పుష్ప 2 చిత్రం సంచలనాన్ని రేపి చరిత్ర సృష్టించినటువంటి నేపథ్యంలో పుష్ప 2కు సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ అయ్యి అందరినీ ఆకట్టుకుంటూ ఉంది. అయితే ఈ ట్రైలర్లో ఒక సన్నివేశం గురించి ఇప్పుడు చర్చ అయితే మొదలైంది. ఆ సన్నివేశం ఏంటంటే పుష్ప 2 ట్రైలర్లో ఎర్రచందనంతో ఒకరి అంత్యక్రియలు చేస్తూ ఉన్నారు. ఆ ఎర్రచందనంతో అంత్యక్రియలు చేసిన వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడతాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. నమస్తే. విజ్ఞాన్ గారు, పుష్ప 2 రిలీజ్ ట్రైలర్ అయితే విడుదలైంది. అది అందరినీ ఆకట్టుకుంటూ ఉంది. అయితే ఈ ట్రైలర్ మీద ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఈ ట్రైలర్లో ఒక సన్నివేశంలో ఎర్రచందనం దొంగలతో ఒక వ్యక్తి అంత్యక్రియలు చేస్తూ ఉంటారు. ఆ వ్యక్తి ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది. దీని మీద మీ విశ్లేషణ అండి. యాక్చువల్గా పుష్ప ట్రైలర్ని చాలామంది చాలా రకాలుగా డీకోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం కూడా డీకోడ్ చేసుకుందాం. అంటే ఇలా ఉంటుందేమో అని మనం ఒక ఎస్టిమేట్ చేయడమే. నిజంగా అదే అక్కడ ఉందనుకో మీసం తిప్పి తిరగవచ్చు, అరే బలి చెప్పామే, గెస్ట్ చేసావే అని. అలా లేకపోయినా తప్పులేదు. కనీసం కొంతమంది జనాలకు ఒక క్యూరియాసిటీ పెంచిన వాళ్ళం అవుతాం, ఓహో ఇట్లుంటుందేమో అని చెప్పేసి. ఇక్కడ జరిగింది ఏంటి అండ్ సినిమా రాలేదు కాబట్టి స్పాయిలర్ అలర్ట్ అయితే కాదు, జస్ట్ మన ఊహించే విధానం అంతే. ఇప్పుడు తారక్ భైరప్ప అనే క్యారెక్టర్ ఉంది కదా, మన దేవర సినిమా చూసావా? దేవరలో నెక్స్ట్ జనరేషన్ పిల్లల్లో సైఫ్ అలీ ఖాన్ కొడుకుల దాంట్లో ఒక పిల్లోడు ఒక అమ్మాయితో శృంగారం చేసి దాన్ని చంపేస్తాడు బండకేసి. ఆ పిల్లోడు ఉన్నాడా, ఆయన పేరు తారక్ భైరప్ప. అతను దీంట్లో అరగుండుతో చెప్పుల దండతో ఇట్లా కనిపించాడు. అంటే పుష్ప అరగుండు గీశాడు, చెప్పుల దండేసి అవమానించాడు ఏదో విషయంలో, ఓకేనా? ఆ పగ తీర్చుకోవడానికి ఇతను ఏం చేశాడు అంటే మేబీ శ్రీవల్లిని చంపేసి ఉండొచ్చు అనేది ఒక ఊహ అంతే. శ్రీవల్లి చనిపోయినందుకు ఏ ఎర్రచందనం దొంగలతో అయితే తను స్మగ్లింగ్ చేసి అంత వ్యాపారాన్ని విస్తరించుకున్నాడో ఆమెకు ఘనంగా వీడ్కోలు పలకడానికి అదే ఎర్రచందనంతో ఆవిడ శవాన్ని దహనం చేశారు. ఆ ఖననం చేసిన తర్వాత అప్పటికి వచ్చిన వాళ్ళు మొత్తం ఈ టెరిటరీ అంతా అందరు వర్షం పడుతుంటే గొడుగులు పట్టుకొని ఉంటారు, మొత్తం ఊరంతా అక్కడే ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ సాడ్ సిట్యువేషన్. సో తర్వాత ఎప్పుడైతే శ్రీవల్లిని ఇలా చేశారో తనకి స్నానం చేయించేటప్పుడు తన వస్త్రాలు తీసేసి వేరే వస్త్రాలు వేసి చేశారు, ఖననం చేశారు. శ్రీవల్లి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అది పుష్ప ధరిస్తాడు ఉగ్రగంగమ్మ జాతరలో. శ్రీవల్లి శారీయే కట్టుకొని ఎవరైతే శ్రీవల్లిని చంపేశారో వాళ్ళందరినీ చంపడానికని పుష్ప బయలుదేరుతాడు. అంటే పుష్ప మీద పగతో అతన్ని తీర్చుకోవాలి. ఇప్పుడు జనరల్గా అందరి దగ్గర ఉండేది ఇదే ఒక మైనస్ పాయింట్. మన మీద పగ ఉంటే మన మీద తీర్చుకోలేక ఇంట్లో ఉన్న ఆడోళ్ళని కిడ్నాప్ చేయడం, ఆడోళ్ళని బెదిరించడం, ఆడోళ్ళని ఇంకేదో కొట్టడం తిట్టడం లాంటివి చేస్తారు. అంటే ఆడోళ్ళని ఏమైనా చేస్తే వీళ్ళు వస్తారని ప్రతి సినిమాలో ఉండేది, మనం ఇంత ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. హీరో రావాలి అంటే ఇంట్లో ఉన్న లేడీస్ని అందరినీ అట్లా కట్టేసి కూర్చోబెడతాడు, హీరో వచ్చి ఫైట్ చేసి వాళ్ళని విడిపించుకు తీసుకెళ్తాడు. ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా. సో అట్లాంటిదే ఒక రొటీన్ సన్నివేశం ఇందులోనూ ఉంది. పుష్పకి ఎంత ఇష్టం శ్రీవల్లి అంటే తగ్గేదేలే అనే డైలాగు పుష్ప చేత్తో ఉంటారు కదా. ఒక సన్నివేశంలో శ్రీవల్లి కాలుతో చేస్తాడు. అండ్ పెళ్ళాం మాట వినే మొగోడు ఎలా ఉంటాడో ప్రపంచానికి చూపిస్తా అంటాడు. ఎంత ఎదిగినా పుష్ప తల్లికి కొడుకే, ఒక భార్యకు భర్తే. అండ్ ఇంట్లో తన కర్తవ్యాన్ని నిజంగా ఒక తల్లి కొడుకు ఎలా డీసెంట్గా ఉండాలో అలాగే ఉంటాడు. పార్ట్ 1లో మీరు చూసిన తల్లి ఎంత తిట్టినా సరే కొంచెం సైలెంట్ అయిపోతాడు, ఎదురు తిరగడం, చేతులు ఎత్తడం, అనడం ఇలాంటివి ఏమి ఉండవు. ఎంతైనా తల్లికి ఇచ్చే మర్యాద తల్లికి. అండ్ పార్ట్ 1లో కూడా తల్లిని వాడేవాడు అప్పు ఇచ్చేవాడు అవమానించాడు కాబట్టి వాడు అప్పు తీర్చేసి వాడిని కొట్టుకుంటా ఊరందరికీ చూపిస్తాడు, అప్పు తీర్చేశాడు పుష్పను అప్పు తీర్చేస్తాడు అని మనం గుర్తు పెట్టుకుంటే. అలా తల్లికి ఇచ్చే విలువ తల్లికి ఇచ్చాడు. నెక్స్ట్ సేమ్ అలాగే భార్యకి ఇవ్వాల్సిన విలువ కూడా భార్యకే ఇచ్చాడు. శ్రీవల్లి ఎప్పుడైతే పార్ట్ 1లో నేను నీకోసమే నీ మొదటి ముద్దు నీకు ఇద్దామని నేను ఉన్నాను, ధనుంజయ్ దగ్గరికి వెళ్ళను, జాలరెడ్డి దగ్గరికి వెళ్ళను అన్నాడు. అప్పుడు జాలరెడ్డిని కొట్టి వస్తాడు కదా. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్, భార్య కోసం ఏమైనా చేస్తాడు. పుష్ప వీక్ పాయింట్ తన భార్య
అని తెలిసిన తర్వాత విలన్లో ఆమెని శ్రీవల్లిని టార్గెట్ చేసి చంపేశారు. ఆ ఒక్కసారిగా రగిలిపోయిన పుష్ప ఉగ్రగంగమ్మ రూపం దాల్చాడు. దాల్చి వాళ్ళందరినీ ఇప్పుడు ఇది నన్ను అడిగితే మోస్ట్లీ ఇంటర్వెల్ బ్యాంగ్ అంటున్నారు అందరూ. ఓకే, నేను కూడా అనుకున్నా ఇంత పెద్ద సీన్ కనీసం ప్రీ క్లైమాక్స్ ఉంటుంది, ఎందుకంటే ఇంటర్వెల్కే శ్రీవల్లి లేకపోతే ఇప్పుడు ఒకవేళ ఈ సిచ్యువేషన్ శ్రీవల్లి చావుకి కారణమైన ఫైటే అయింది అనుకోండి, సెకండ్ హాఫ్ అంతా కూడా పుష్ప మీదే ఉండాలి. ఇంకా హీరోయిన్ లేని పుష్ప మనం కొంచెం జీర్ణించుకోలేం. అట్లీస్ట్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మనకి ఇదంతా కూడా కొంచెం సాటిస్ఫై అవుతుంది. మరి ఇదే ప్రీ క్లైమాక్స్, మరి క్లైమాక్స్ ఫైట్ ఇంకా అద్భుతంగా ఉండాలి. ఎంత కాదన్నా క్లైమాక్స్ని పార్ట్ 3కి వదిలేస్తారు, అది 100%. దాంట్లో ఏమాత్రం ఆలోచించాల్సిన విషయం ఏం లేదు, 100%. ఎందుకంటే పుష్ప ఫ్రాంచైజ్ ఇక్కడితో ఆగదు, ఇంకా ఉంది. సో ఇప్పుడు కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది, మన తారక్ భైరప్పది కొత్త క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ ఈ వీడికి అంత ఎలివేషన్ ఇచ్చారు అంటే చూడు, మోస్ట్లీ మన అనసూయ పగ ఎప్పుడు తీరాలి, తమ్ముడిని బ్లేడ్తో కోసినందుకు. సునీల్ పగ ఎప్పుడు తీరాలి, సర్టిఫికేట్ లాక్కున్నావని. జాలరెడ్డి పగ ఎప్పుడు తీరాలి, అన్నదమ్ములను చంపావని. మంచాన్ని పడుకోబెట్టారు. ఇంత ఉన్నాయి. మళ్ళా రావు రమేష్ ఈగో ఎప్పుడు తీరాలి, ఎందుకంటే సిండికేట్ని అంతా ఎదిరించి పెట్టుకున్నాడా, రేపు రావు రమేష్ని కూడా ఎదిరించేసి వాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని. అప్పుడు రావు రమేష్ చేతుల్లో నుంచి ఇప్పటివరకు పార్ట్ వల్ల అతనే పెద్ద మనిషి, మంత్రో ఏంటో. నెక్స్ట్ మళ్ళీ ముఖ్యమంత్రి రేంజ్ టైప్లో జగపతి బాబు వచ్చాడు. అలా మరి ఆయన ప్రైమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి తెలియదు. పుష్ప అంటే లోకల్ అనుకుంటేవా, నేషనల్ కూడా కాదు ఇంటర్నేషనల్ అని చెప్పి. మళ్ళీ పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. సో ప్రతి దాంట్లో దీంట్లో ఉంది. అండ్ నీకు శ్రీవల్లి ఎప్పుడు చనిపోతుంది అనేది కూడా ట్రైలర్లో ఉంది. పుష్ప అంటే బ్రాండ్ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది చూడు, ఆ వాయిస్లో మీరు అది గమనిస్తే అదే శ్రీవల్లి లాస్ట్ డైలాగ్ అన్నట్టుగా ఉంది బేసిక్గా. అంటే ఆమెను పట్టుకొని పుష్ప వస్తాడు చూడు అని ఆమె ధైర్యంగా ఉంటే ఇంకెక్కడ వస్తాడే పుష్ప చూడు నీ ఇది అంటే అప్పుడు తను చెప్పే డైలాగ్ లాగా ఉంది. సో ఇట్లా ఇన్ని ఊహించుకుంటున్నారు ఒక్క ట్రైలర్. అంటే ఓవరాల్గా పుష్ప 2లో అయితే ఖచ్చితంగా శ్రీవల్లి పాత్ర అంతం అవడం ఖాయం అంటారు. ఒక్క ట్రైలర్. అండ్ మళ్ళీ వీడు కేశవ వెన్నుపోటు పొడుస్తాడు. సో ఒకే ఒక ట్రైలర్ యావత్ ప్రపంచం అంతా ఎదురు చూసింది ట్రైలర్ కోసం, సినిమాల కోసం ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు రాజమౌళి సినిమా ఎప్పుడు వస్తుంది, అవెంజర్స్ ఎప్పుడు వస్తుంది, ఇలా ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. కానీ ఒక పుష్ప ట్రైలర్ ఎప్పుడు వస్తుంది ఎదురు చూసేవాళ్ళు ఇంతమంది. ఈ ఎంతమంది అయితే ట్రైలర్ కోసం ఎదురు చూసారో పుష్పలో ఐటమ్ సాంగ్ ఎవరు చేస్తారనేది మళ్ళీ ఇంకొక ఎత్తు. ఏదైనా సినిమా వచ్చిందంటే దాంట్లో హీరోయిన్ ఎవరు అని అడుగుతారు. ఇప్పుడు పుష్ప 2 ఐటమ్ సాంగ్ చేసేది ఎవరు అనేది పెద్ద చర్చ అయిపోయింది. నిన్న ఈవెంట్ కూడా చాలా బాగా జరిగింది. ఇప్పటి వరకు పాట్నా చూడాలి అంతమంది జనాల్ని, రాజకీయ పరంగా సినిమా పరంగా అంతమంది జనాలు వచ్చేసరికి బేసికలీ మనకి ఏదైనా ఆడియో ఫంక్షన్ మనం ఊర్లలో పెట్టుకుంటే, అనంతపూర్లోనో ఒంగోలులోనో పెట్టుకుంటే ఎంట్రీ గేట్ దగ్గర మొక్కజొన్న కంకులు కాల్చుకునేవాడు, సాఫ్టీ ఐస్ క్రీమ్ అమ్ముకునేవాడు, వీళ్ళు ఉంటారు 10 మంది. ఇక్కడ షాపింగ్ ఫెస్టివల్తో పాటు ఇంకో నుమాయిష్ ఎగ్జిబిషన్ పెట్టారు, జైంట్ వీల్ గ్రాస్ వీల్ కూడా పెట్టారు నిన్న చూస్తుంటే. అంటే ఆ రేంజ్లో జరిగింది. అంటే పుష్ప థీమ్ లాగా కానీ అనుకోవచ్చు. గంగమ్మ జాతర సెటప్ వేశారు అనుకోవచ్చు. బట్ దాన్ని వ్యాపారం చేసుకున్నారు చక్కగా. మొత్తం జైంట్ వీల్ గ్రాస్ వీల్ అంతా అంతమంది జనాలు ఎప్పుడు చూడలే. బీహార్ అంతా అక్కడే ఉంది. మరి ఎక్కడ నుంచి వచ్చారో తెలియదు, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారో కానీ. అది ఓవరాల్గా పుష్ప మీద ఉన్న ఇంటెన్స్ అయితే నిన్న ట్రైలర్ లాంచ్తో దాని లెవెల్ ఏంటో అర్థమైంది. రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఆసక్తి ఉంది అందరికీ. ఓకే థ్యాంక్ యూ సో మచ్.